పిఠాపురం టీడీపీ లీడర్ ఎన్వీఎస్ఎస్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ అంటే ఎక్స్ అకౌంట్లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో నిజంగా నిజాయితీగా గెలిచిన గెలుపైతే ఈ గెలుపు కాదు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్య, దాంతోపాటు కామెంట్ కింద ఆయన ప్రచారం చేసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఆయన ప్రచారం చేసినటువంటి వీడియో ఆయన సొంత ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడము, ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత అది డిలీట్ చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారుతూ వస్తుంది ఆ వ్యవహారం అంతా. పవన్ కళ్యాణ్ మీద ఆయన కొంత అసహనంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి తనకి సరైన గుర్తింపు రాలేదని చెప్పేసి కొద్ది రోజులుగా ఆయన సంతృప్తిగా ఉంటున్నారని చెప్పేసి కూడా ఆయన అనుచరులందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము వర్మ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి పోస్టు పెట్టడము, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ని టార్గెట్గా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే దీనికి సంబంధించి వర్మ మాత్రము క్లారిటీ ఇస్తూ వచ్చారు. తన ట్విట్టర్ అకౌంట్ని నేను మేనేజ్ చేయట్లేదు, హైదరాబాద్కి సంబంధించిన ఒక కంపెనీ తన తన ఖాతాని కూడా పోస్ట్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ఏం చేయాలన్నా దానికి స్పందించినటువంటి ఆయన ప్రచారానికి సంబంధించిన వీడియోలైనా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలైనా కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ మేనేజ్ చేస్తుంది, సోషల్ ప్లానెట్ అనే కంపెనీ. ఆ సోషల్ ప్లానెట్ అనే కంపెనీయే తన అనుమతి లేకుండా దానికి సంబంధించి ఇది పోస్ట్ చేస్తూ వచ్చారని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తూ దానికి సంబంధించిన వివరణ ఇస్తూ వచ్చారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, పిఠాపురంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అంశాలు చూస్తున్నా కూడా వర్మ కొంత వ్యతిరేకంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళినా కావచ్చు, లేదంటే అక్కడ పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నా కూడా అక్కడ ఆ కార్యక్రమాలకు కూడా వర్మ కూడా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తూ వస్తుంది. అయితే వర్మ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. పిఠాపురానికి సంబంధించి ఆయనకి 70,000కు పైగా మెజార్టీ రావడము ఒక పక్కన పెడితే ఆ 70,000 మెజార్టీ తీసుకురావడంలో మాత్రం వర్మ పాత్ర చాలా కీలకంగా చెప్పొచ్చు, చాలా కృషి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, టీడీపీకి ఉన్నటువంటి బలాన్ని క్యాష్ చేస్తూ దాన్ని జనసేనకు కన్వర్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా వర్మ తన గెలుపుకు సంబంధించి చాలా కీలక పాత్ర పోషించవచ్చు కూడా గతంలో కూడా చెప్తూ వచ్చాము. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఆయన గెలిచినటువంటి నేపథ్యంలో కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా కూడా వర్మని పక్కన పెట్టుకొని ఆయన రాజకీయం అంతా చేస్తూ ఉన్నటువంటి అంశాలు కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఒక 4-5 నెలలుగా వర్మకు సంబంధించి కార్యక్రమాలు కావచ్చు, వర్మకు సంబంధించినటువంటి ప్రక్రియలు చూస్తున్నా కూడా ఎక్కడా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళిద్దరు కూడా కలిసి ప్రయాణించట్లేదు అనేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు వర్మకు సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత క్లాష్ కూడా నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వర్మ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడము, అక్కడ పవన్ కళ్యాణ్కి అప్పటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి జనసేన లీడర్లు ఉండడము, వీళ్ళందరూ కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అజమాయిషి కొంత చలానా చేయొచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ వర్మకి సంబంధించి కావచ్చు, ఆయన అనుచరులకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి జనసేన లీడర్లు అందరూ కూడా వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, సరైన గుర్తింపు ఇవ్వట్లేదు అనేటువంటి ఒక అసహనంలో కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించి నామినేటెడ్ పదవులను ఇప్పటికే ప్రకటించేస్తూ వచ్చారు, ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రకటిస్తూ వచ్చారు. వర్మకి ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు, ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ కూడా దక్కలేదు. కానీ ఎమ్మెల్సీలకు సంబంధించి రాజీనామాలు చేసినటువంటి చాలా నేపథ్యంలో ఖచ్చితంగా వర్మకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తారు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తన సీటును త్యాగం చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయనకి ఏదో ఒక ప్రధాన బాధ్యతను అప్పగిస్తారని చెప్పేసి చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి అడుగులు అయితే ముందుకు పడట్లేదు. సో దాని మీద కూడా అసంతృప్తిలో ఉన్నారు వర్మ. ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దగ్గరగా 10 నెలలు కావస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయనకి ఎక్కడా కూడా ప్రాధాన్యత లభించట్లేదు. ఆయనకి ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన అనుచరులు కావచ్చు, ముఖ్యంగా ఆయన కేడర్ కావచ్చు, కొంత నిరుత్సాహంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి తోడు అక్కడ ఉన్నటువంటి జనసేన శ్రేణులందరూ కూడా వర్మకు వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం, వర్మకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ జరుగుతుంటూ వర్మ కొంత అసహనాన్ని మాత్రం వ్యక్తం చేసినట్టయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఆయన గతంలో కూడా చాలాసార్లు ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి సంబంధించి నారా లోకేష్ సంబంధించి వార్ జరుగుతున్నప్పుడు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి అనేటువంటి అంశాన్ని కూడా వర్మ మాట్లాడుతూ వచ్చారు. నారా లోకేష్కి సపోర్ట్గా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎందుకు మళ్ళీ వర్మ లోకేష్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు, ఆయన డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఎందుకు అంటున్నారు అనేటువంటి అప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఏదైతే ఎక్స్ ఖాతాలో ట్విట్టర్కి సంబంధించి ఆయన పోస్ట్ చేసినటువంటి ట్వీట్ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. పవన్ కళ్యాణ్కి
కళ్యాణ్కి సంబంధించి అది ఒక గెలిపేనా అని ఆయన చేసినటువంటి మాటలు, దాంతోపాటు దాని కింద ఆయన ప్రచారం చేసినటువంటి వీడియోని పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు రాజకీయంగా పిఠాపురంలో ఏదో ఒక వైరం జరుగుతుందనేటువంటి భావన అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దీన్ని డిలీట్ చేశారు. కొంతసేపటి తర్వాత డిలీట్ చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఒక సోషల్ ప్లానెట్ అంటే కంపెనీ నడుపుతూ ఉంది, నా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, నా సోషల్ మీడియాకి సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం కూడా వాళ్ళే చూస్తారు, వాళ్ళే నా అనుమతి లేకుండా దీన్ని పోస్ట్ చేశారని చెప్పేసి కూడా వర్మ చెప్తున్నారు. కానీ జరిగినటువంటి పోస్ట్ తర్వాత దాదాపు 2 నుంచి 2.5 గంటల పాటు ఆ పోస్ట్ ఇంకా అవైలబుల్లో ఉంది. కానీ ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు, అంటే జనసేనకు సంబంధించిన వ్యక్తులు లేదంటే కొంతమంది పెద్ద వ్యక్తుల ప్రాబల్యం వల్ల వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల ఆ ట్వీట్ చేశారని చెప్పేసి కూడా మరి కొంతమంది చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ వర్మకి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి మధ్య ఒక చిన్న గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంది. దేశ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ చాలా విస్తృతంగా ఆయన ప్రయత్నిస్తున్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి క్లాషెస్ కావచ్చు, పిఠాపురంలో జరుగుతున్నటువంటి క్లాషెస్ సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా దాన్ని సరిదిద్దుకునే పనులు అయితే లేదనేది కూడా తెలుస్తుంది. వర్మకు సంబంధించి మాత్రం ఆయన చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఇష్యూకి సంబంధించి మరి ఏమన్నా పార్టీకి సంబంధించి కావచ్చు ఎవరైనా రెస్పాండ్ అవుతారా, లేదంటే మరి ఎన్ని అంశాలకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వర్మ చేసినటువంటి ఈ ట్వీట్, ఆయన ఆ తర్వాత చెప్పినటువంటి సమాధానాలు మాత్రము ఇప్పుడు పెద్ద ఎత్తున పిఠాపురం రాజకీయాల్లో సంచలనంగా మారుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పార్టీ తరపు నుంచి కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది.